జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పోలీసన్నా, పోలీసన్నా, ప్రాణానికేం ప్రమాదం లేదు కదా? ఆయన తలకి గాయమైంది. ప్రస్తుతానికైతే క్షేమం. మనమే క్షేమంగా ఉన్నామో లేదో తెలియడం లేదు. ఎందుకంత భయం? భయానక దృశ్యం జరుగుతున్నప్పుడు మీరు లేరు కాబట్టి తేలిగ్గా మాట్లాడుతున్నారు. ఏం జరిగిందో చెప్పండి. చివర్లో వచ్చిన నాకు ఇప్పుడే వచ్చిన నయనికి తెలియాలి కదా. అమ్మకి తెలిసిన వాడని ఇంట్లోకి రానిస్తే వాణ్ణి పట్టుకోవాలని ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. తప్పించుకోవడానికి వాడు కత్తి తీసి చంపేస్తానని బెదిరించాడు. ఎవరిననుకున్నావు చెల్లి? ముందు అత్తయ్యని చంపేస్తాను అన్నాడు. పోతే పోతుందిలే అనుకున్నాను. ఆ వెంటనే నా కొడుకు పూనా వైపు కత్తి తిప్పాడు. వాడి చేతులు పడిపోను. మా అక్క ఇంట్లో ఉండుంటే కాపాడేదేమో. ఇన్విటేషన్ కార్డ్స్ కోసం వెళ్ళమని తిలోత్తమత్తయ్యే పంపించారు. అయినా సరే మీకు ఏ హాని జరగకూడదని నేను తిరిగి ఇంటికి వచ్చేసాను. కానీ మీ తలకి గాయమైందన్నా. పర్లేదమ్మా, నాకైనా గాయం కన్నా వెనక నుంచి దెబ్బ కొట్టిన ఆ ముసుగు మనిషి ఎవరో కనిపెట్టాలి. ముసుగు వ్యక్త? వాడెవడో జీవానికి సంబంధించిన వాడే ఉంటాడు ఇన్స్పెక్టర్. జీవం కత్తి పెడతాడని, ఇన్స్పెక్టర్ గారు రివాల్వర్ గురి పెడతారని ఇదంతా ముందే ఊహించిన వాళ్ళ ముసుగు వ్యక్తి ఎలా వస్తాడు వదినా? కరెక్ట్. అంటే వాడెవడో గాని దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. లేదా మనలో దగ్గర వాడైనా అయి ఉండాలి. హాసిని, మనం అంత తీవ్రంగా ఆలోచించాల్సిన పని లేదు. ఇది పోలీసుల డ్యూటీ, వాళ్ళు చూసుకుంటారు. వారి తలకి గాయమైంది. బుర్ర పెట్టి ఇంకేం ఆలోచిస్తారు? ఆలోచిస్తున్నాను. పోస్టుమార్టం డిపార్ట్మెంట్ డ్రైవర్ జీవం అమ్మవారి ఉత్సవం అని అబద్ధం చెప్పి తిలోత్తమ మేడంని చందా ఎందుకు అడిగాడో. $2 లక్షల కోసం నేరుగా ఇంటికి ఎందుకొచ్చాడో, కత్తి తీసుకుని తిలోత్తమ గారినే ఎందుకు బెదిరించాడో, ఈ విషయాలన్నిటి గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఇన్స్పెక్టర్ గారు, ఒత్తిడికి లోనవ్వకండి. మీరు వెంటనే వెళ్ళి ముందు హాస్పిటల్లో చూపించుకోండి. అన్ని విషయాలు త్వరలోనే కొలిక్కి వస్తాయి. జీవం అంటే కాకి చొక్క వేసుకున్న అతనేనా? ప్యాంటు కూడా కాకినే. మెడలో బ్లాక్ మఫ్లర్ ఉంది. దర్జాగా వచ్చి సోఫాలో కూర్చొని జ్యూస్ కూడా తాగాడు. కానీ అత్తయ్య గారు చేసిన స్పెషల్ జ్యూస్ ఎవరికొచ్చిందో తెలీదు. గ్లాస్ నువ్వే మార్చావు కదక్కా. జస్ట్ ఫర్ ఫన్. నువ్వు ఆడుతూ పాడుతూ అలా చేసిన 5 నిమిషాల్లోనే ఎంత ఘోరం జరిగిందో చూసావు కదా. ఆ భయానికి పుండరీబాబు గుక్కపట్టి ఏడుస్తుంటే సముదాయించడానికి మనవణ్ణెత్తుకుని గార్డెన్లోకి వెళ్లారు నాన్న. అబ్బా, జరిగింది చూశాక మళ్ళీ మళ్ళీ దాని గురించి ఎందుకు చర్చిస్తారు? ఇంకేం చూడాలనుకున్నావు కొత్తగా? నయని వెంట వెళ్ళిన విషయాల్ని చూడాలనుకుంటున్నాను. సీత ఒక్కతే ఇంటికొచ్చిందేంటా అని. బాబుగారు వస్తారు. ఆయన అడిగే ప్రశ్నలకి జవాబు ఎవరు చెప్తారు? నేను దర్యాప్తు చేశాక అన్ని విషయాలు బయటకొస్తాయమ్మా.
వెళ్ళొస్తాను. పోలీసులు వెళ్తాను అనాలి, వెళ్ళొస్తాను అనకూడదు. నేను రావాలి మేడం. నేరం చేసిన వాళ్ళని తీసుకెళ్ళాను కదా. వెళ్ళొస్తానమ్మా. సరే అన్నా. నైని, ఎందుకలా ఉన్నావు? ఎందుకున్నానా అని. అదేంటి అలా అంటున్నావు? అవును బాబుగారు, నా చిన్నప్పటి నుండి నేను సహాయం చేస్తూ పెరిగానే కాని ఈరోజు పోలీస్ అన్నకు ఆపదొస్తుందని తెలిసి కూడా ఆయన్ని కాపాడలేకపోయాను. అదే బాధగా ఉంది. 5 నిమిషాలు ముందొచ్చుంటే ఇన్స్పెక్టర్ గారి మీద దాడి చేయాలనుకున్న వాళ్ళని పట్టుకునేవాళ్ళమేమో. రోడ్డు మీద గాయత్రి పాప పెద్దయ్య వాళ్ళు కనపడకపోయుంటే సమయానికి ఇంటికొచ్చేవాళ్లమేమో. అంటే అక్కడ ఆగి పాలిచ్చి తప్పు చేశామంటావా? బిడ్డకి పాలివ్వడం ఎప్పుడూ తప్పు కాదు. ప్రాణం పోతున్నప్పుడు కూడా అమ్మ తన బిడ్డకి పాలిస్తుంది. అంత త్యాగం చేసే నువ్వు చంద్రశేఖర్ గారికి గాయం కాకుండా అడ్డుకోలేకపోయామే అని బాధపడిన అవసరం లేదు నాయని. ఇక్కడ ప్రాణం పోలేదు, అక్కడ పోయే ప్రాణాన్ని నిలిపావు. అంటే నువ్విక్కడికి రాకుండా ఆలస్యం అవడం అనేది ఒక పసిపాపకు మేలు చేసింది నాయని. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సరేనా? ఒక్క నిమిషం బాబుగారు. గేటు దగ్గర పక్షవాతం వచ్చి పడిపోయిన డ్రైవర్ జీవం అన్నతో తిలోత్తమ అత్తయ్య ఫోన్లో మాట్లాడారు. ఎప్పుడు? మనం వచ్చేటప్పుడు కార్కి అడ్డంగా వచ్చారు కదా, అప్పుడు కింద పడ్డ ఆయన ఫోన్ని నేను తిరిగి ఇచ్చేటప్పుడు చూశాను. అన్నా ఫోన్. నైనికి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. తిలోత్తమమ్మ గురించి ఆరా తీయడం మొదలు పెడుతుంది. ఏం మాట్లాడుంటాడు? ఏం ఉండదులే నైని. పురిట్లో చనిపోయిన బిడ్డని పూడ్చిన చోట మొక్కను నాటాడు కదా, దానికి రోజు మంచినీళ్ళు పోయడం, మందు చల్లడం చేస్తుంటాడు. అలాంటప్పుడు నెలకి 10,000 ఇవ్వాలి కదా, అమ్మని అడగడానికి ఫోన్ చేసుంటాడు, అంతే. మీరు మేనేజ్ చేస్తున్నారని అనిపిస్తుంది. అసలు అక్కడ నాటిన మొక్క ఎప్పుడో ఎండిపోయి రాలిపోయింది బాబుగారు. నైని, నీ డౌట్ క్లియర్ అయినట్టేనా? ఇంకో ప్రశ్న. పోలీస్ అన్న తల మీద కర్రతో కొట్టిన ఆ ముసుగు మనిషి ఎవరు? ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళే అయ్యుంటారు. ఎందుకంటే మీరన్నట్టు 10,000 కోసం జీవం అన్న వచ్చుంటే పోలీసులు రాగానే తిలోత్తమ అత్తయ్య గారిని కత్తితో బెదిరించాడు. పోలీస్ అన్న రివాల్వర్ తీసి దౌర్జన్యాన్ని అడ్డుకోవాలనుకుంటే వెనక నుంచి వచ్చి దొంగ దెబ్బ తీయరు, అవునా? అఫ్కోర్స్ నైని. పోలీస్ ఎంక్వైరీలో అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఒకటి బాబుగారు, ప్రశ్న కాదు సమాధానం. అనుమానాలన్నిటికీ జవాబు రావాలంటే నేను పాలిచ్చే తల్లిలా మాత్రమే ఉంటే సరిపోదు. ప్రాణాలు తీసే కాళికలా కూడా ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.